పేద మధ్యతరగతి విద్యార్థులకు విదేశీ విద్యా పథకాన్ని పునరుద్ధరించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసింది. పేద మధ్యతరగతి విద్యార్థులు విదేశీ విద్యాకళను సాకారం చేసేందుకు విదేశీ విద్యా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అమలైన విదేశీ విద్యా పథకాల ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించి ఆర్థికంగా స్థిరపడాలని వారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా ఈ పథకాన్ని పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాలని ప్రతి పేద విద్యార్థికి విదేశీ విద్యను అందుబాటులోకి తేవడమే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. గత 6 నెలలుగా సిగరెట్లను ఎంఆర్పీ కంటే అదనంగా 30 రూపాయల నుండి 40 రూపాయల వరకు పెంచి అమ్ముతూ వ్యాపారులు వినియోగదారులను దోపిడీ చేస్తున్నారని ఈ సందర్భంగా వారు కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు సేకువేలి సుబ్రహ్మణ్యం, కోమటి శ్రీనివాస్, నాగరాజు, నీలాపల కృష్ణ, గౌరశ్రీను, నిక్కు రాధాకృష్ణ, బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం తరపున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే గతంలో విదేశీ విద్య గురించి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఆ పథకాన్ని అమలు చేసినాయి. అయితే ఏంటంటే ఈ పథకం వల్ల విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే ఒక విద్యార్థికి ఉన్నటువంటి కళ అది లక్షలు ఖర్చు పెట్టినా వెళ్ళలేని పరిస్థితి పేద మధ్య తరగతి వారిది. అయితే ఏంటంటే గత ప్రభుత్వాలు ఆర్థికంగా వారికి సపోర్ట్ చేసే విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు, డెవలప్మెంట్ అవుతున్నారు. అయితే ఏంటంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సుమారు ఆ పథకం అనేది మర్చిపోయింది ప్రభుత్వం. అది కలెక్టర్ గారికి తెలియజేసాం. ఆ ప్రభుత్వాన్ని రాయండి, గుర్తు చేయండి, పేద మధ్యతరగతి వారు వెళ్తారు అంటే ఇది ఒక కులానికి సంబంధించింది కాదు. బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓసీ కానీ ఏ కులానికైనా సరే విదేశాలకు వెళ్ళాలి అనే ఒక కళని అభివృద్ధి చేయాలనేది సంకల్పంతో మేము తెలియజేసాం. వారు కూడా ప్రభుత్వం రాస్తామని చెప్పి తెలియజేశారు. ఇంకో విషయం ఏంటంటే సుమారు ఒక 6 నెలల మట్టి మన మచిలీపట్నం కానీ చుట్టుపక్కల సిగరెట్లకి బానిసైనటువంటి వాళ్ళు సుమారుగా కోట్ల రూపాయలు వ్యాపారస్తులు దండుకోవడం జరుగుతుంది. ఇదేంటంటే ప్యాకెట్ రేటు మీద 100 రూపాయలు ఉంటే 130, 140 వరకు తీసుకున్నారు. ఇదే విషయాన్ని మేము డీలర్ని అడిగాం. సలరా సెంటర్ లోపలికి ఉంటాడు. డీలర్ని అడిగితే మాకు కంపెనీ నుంచి తక్కువ వస్తున్నాయి, అందుకన్నాడు. కంపెనీ నుంచి తక్కువ వస్తాం వల్ల ఉన్నదాన్ని సప్లై చేయాలి కానీ ఎక్కువ రేట్లు అమ్ముతామండి అన్నాం. ఆ డీలర్ దగ్గర నుంచి హోల్సేల్ దగ్గరికి వెళ్తాయి, హోల్సేల్ దగ్గర నుంచి చిన్న బడ్డీ కొట్ల దగ్గరికి వెళ్తాయి, బడ్డీ కొట్ల దగ్గర నుంచి వినియోగదారుడి దగ్గరికి వెళ్తుంది ప్యాకెట్ అనేది. అదే అందరూ వాళ్ళు అంత అలవాటు పడిపోయి రేట్లు ఎక్కువ అమ్మటం, ఒక్కో పెట్టి 40-50 రూపాయలు దోసేస్తున్నారంటే మేము మరి తూనిక కొలతల ఇన్స్పెక్టర్ కూడా తెలియజేసాం. వారు వచ్చారు, ఏదో 1-2 కేజీలు రాశారు కానీ ఫార్మాలిటీగా. ఈ 6 నెలల్లో మరి తూనిక కొలతల వాళ్ళు ఏమైపోయారో తెలియదు, బిలియన్స్ వాళ్ళు ఏమైపోయారో తెలియదు. ముఖ్యంగా దాని ఏంటంటే అసలు విదేశీ విద్య అనేది గవర్నమెంట్ ఎందుకు ప్రవేశపెట్టింది? ఆర్థికంగా వెనకబాటుతనం వల్ల ప్రవేశపెట్టింది. ఏదైతే ఈ కుల మతాలకు అతీతంగా ఎవరైతే మంచి నైపుణ్యం, ఉదాహరణకు విదేశాల్లో ఎంఎస్ చదవాలి కానీ ఆర్థిక స్తోమత లేదు, తనైతే బాగా చదవగలడు కానీ అదొక కళ. చదువుకోవాలంటే ఏం చేయాలంటే గవర్నమెంట్ ఇంతకుముందు ఎంతో కొంత సహాయం చేసేది. ఆ సహాయాన్ని పొంది మరి ఎంతోమంది విద్యార్థులు ఇవాళ మన దేశానికి, మన రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు. ఏది తనకు స్తోమత లేకపోయినప్పటికీ గవర్నమెంట్ సహాయం చేయడం వల్ల మరి 2 సంవత్సరాలుగా మరి ఆ విదేశీ విద్య అనేది చాలా దూరంగా ఉంటుంది. దాన్ని మరి తెలియజేయడం జరిగింది. మరి అదే రకంగా ఈ సిగరెట్లు, బీడీల విషయానికి వస్తే ఏదైనా మద్యపానీయమే. అటు మద్యం కోసం చూసుకుంటే 60 లక్షలు పెడితే ఒక టెండర్ వస్తుంది. 60 లక్షలు పెడితే ఆ టెండర్ వచ్చిద్దో రాదో కూడా తెలియదు. మళ్ళీ 2-3 లక్షలు దాన్ని అదనంగా వదిలేయటమే. అయినప్పటికీ షాప్ వచ్చిందనుకోండి, ఉదాహరణకి ఆ బ్రాండ్ మీద 200 రూపాయలు కనుక ఎంఆర్పి ఉంటే దాని మీద ఒక 5 రూపాయలు వేసుకుని అమ్మితే వెంటనే ఆ షాప్ సీల్ చేసేయటం, ఒక 5 లక్షలు 10 లక్షలు పైన వేయటం జరుగుతుంది. కానీ ఈ సిగరెట్లు అనేది నిజంగా ఒక మత్తు. మరి దాన్ని పరిస్థితి ఏంటంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. 60 లక్షల రూపాయలు టెండర్ వేసిన వాళ్ళు పర్సంటేజ్ మీద 14% మీద అమ్మాలి. లైసెన్స్ కట్టాలి, ఎంప్లాయ్మెంట్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ అంతా దాన్ని భరించాలి. కానీ ఏ పెట్టుబడి లేకోకుండా 30-40 రూపాయలు ఒక సిగరెట్